లేకుండా మేము చేసిన పనులు ఉన్నాయి. నేను మాట్లాడాలా వాడిని చెప్పినా కదా ఇప్పటిదాకా కూడా. మాకు అనుభవం ఉంది, మమ్మల్ని గెలిపించండి. అనుభవం ఉండి నువ్వు ఏం చేసినావు అయ్యా? ఏది చేసినా సొసైటీ నుంచి చేయించినావు. సొసైటీని మెచ్చుకో. నువ్వు వీడియోలో సొసైటీని మెచ్చుకో. ఎందుకు మెచ్చుకో అంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు చేయించిన, వాళ్ళతో చేయించిన. గవర్నమెంట్ తోటి నువ్వు ₹1 పని చేయాలి. 65 లక్షల రూపాయల శాంక్షన్ చేయించినాం రోడ్డు, సీసీ రోడ్డు. మేము వీడియో చేయాలంటే 10 మంది కలిసి మేము వీడియో చేస్తాం. అందరం మా టీం అంతా కలిసి చేస్తుంది. ఇప్పుడు కొత్త ప్యానల్ కాదు, గతంలో మేము అందరం ఉన్నోళ్ళమంతా సీసీ రోడ్ ఓక్ వ్యాలీ స్కూల్ దగ్గర సీసీ రోడ్ 65 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాం. We have to respect their feelings. ఆ కార్యక్రమం తర్వాత మేము ఆ వ్యక్తిని కలిసి ఈ విషయమై కౌన్సిలింగ్ కూడా ఇచ్చినాము. ఇటువంటి ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాలు మేము వచ్చింది పోటీకి రాలే స్వామి, నేను క్వశ్చన్ వేయనీకి వచ్చినాం, ప్రశ్నించనీకి వచ్చినాం. నీ దగ్గర ఆన్సర్ లేదు, అందుకే మమ్మల్ని మేము యాడ్ చేయలేకపోయినావు. నీ దగ్గర దమ్ము లేదు. యాడ్ చేసి ఉంటే ఆ రోజు నుంచి కాలనీ అంతా చూసేది. నువ్వు గ్రూప్లో 190 130 ఉంది నీ గ్రూప్లో. ఎగ్జాక్ట్లీ తెలియదు, నీ గ్రూప్ సంగతి నాకు తెలియదు కాబట్టి మాట్లాడుతున్నాను. నా విషయాలు మీరు మాట్లాడారు కదా, నా విషయాలు మీరు డిస్కషన్ చేసారు కదా. మీ యాడకృష్ణ ఏదో మాట్లాడింది కదా రోడ్డు విషయంలో, అది జరగదు అది కాదు అని. మొత్తం ఎంత జరిగినా జరగదు అన్నాడు. ఎమ్మెల్యేని కార్పొరేటర్ని కూడా విమర్శించిండు. ఇవాళ ఎందుకు విమర్శిస్తలేవు మరి? రోడ్ అయింది కదా, ఎందుకు అవుతుందని ఎందుకు విమర్శిస్తలేవు? అడ్డం పడాల్సింది రోడ్ వద్దని. రోడ్ ఎందుకు మరి? ఇలా సైలెంట్గా ఉన్నావు, ఈరోజు ఒక్క విషయంలో మాట్లాడుతున్నావు కదా. ఏంటి నువ్వు చేసిన పని ఏంది? నా దగ్గరకు వచ్చి నువ్వు డబ్బులు ఇచ్చిన నిరూపించిన రోజు మాట్లాడతా, చూపి. నువ్వు నీ మీద కంటెంప్ట్కి పోతా, నీ మీద ఖచ్చితంగా పోతా, డిఫర్మేషన్ కేసు వేస్తా, చూసుకో. రేపు సాయంత్రం లోపల నువ్వు నన్ను క్షమించని చెప్పి నువ్వు ఏదైతే వీడియో చేసినావో కాళ్ళని అందరికి చెప్పు, లేదా నేను చూపిస్తా, చూసుకో. దాని తర్వాత చూసుకో. నేనేం పోటీలో లేను, నువ్వు నన్నే టార్గెట్ చేస్తున్నావు. 9 మంది బయటికి రాలే, ఇంకా వాళ్ళ దగ్గర దమ్ము ఉంది, అలా గైడెన్స్ ఇస్తాం, అందరం ఇస్తాం. నేను ఒక్కడిని ఇయ్యా. కాలనీలు ఎంతమంది ఉన్నారో, మేధావులు ఉన్నారో అందరు ఇస్తారు వాళ్ళకి గైడెన్స్. అందరితో పోతుర్రు, అందరి దగ్గరికి వెళ్తుర్రు. చూసుకున్న రోజు తెలుస్తుంది నీకు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవాళ 64 ఇండ్లు ఏమన్నా అంటే పైసలు ఇచ్చినా, ఎవరికి ఇచ్చినావయ్యా? ఎవరికి ఇచ్చినావు నిరూపించిన రోజు చెప్తా నేను సాయంత్రం లోపల. సరే, ఎలక్షన్లకు గెలిపోవడం సహజం, 100% గెలుస్తారు, నేను హామీ ఇస్తున్నా, చూసుకో. నువ్వు ఆ రోడ్డు ఆవలి వైపు ఉంటావు నవీన్ గౌడ్. ఇక్కడ కేవలం నువ్వు 10కి మాట్లాడుకొని 11కు అమ్ముకొని ఆ ₹1 బిజినెస్ చేసే వ్యక్తి. ఓకే, 10కి మాట్లాడుకొని 11కి నేను అమ్ముకుంటున్నా అన్నాడు. ₹1 నాది, ₹1 కదా. ఇది నీ ప్రచారం మంచిదే. నాకు నేను వ్యాపారమే నాది, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్. సంతోషమైన మాటనే మాట్లాడినావు. నేను ₹1 బిజినెస్ మ్యాన్నే. బిల్డింగ్లు నాయి, ఏది 5 ఫ్లోర్ల బిల్డింగ్ నాదే, నువ్వు ఇంకో బిల్డింగ్ నాదే. రేకుల రూమ్లో నువ్వు ఉంటున్నావు కిషోర్ కుమార్, మేస్త్రి కిషోర్ కుమార్. నువ్వు 120 గజాలు ఏదైతే కట్టుకున్నావు అక్కడ సొసైటీ బిల్డింగ్ వెనకాల, అది నీవి. 2 బిల్డింగ్లు నావి. ₹1 సంపాదించుకున్నా. కాలనీ మొత్తంలో నేనే సంపాదించుకున్నా. కాలనీ మీద బతికేటోని నేనే. నువ్వా నేనా అనేది కాలనీ అందరికి తెలుస్తుంది. విఘ్నులు వాళ్ళంతా చూస్తారు.